జరగబోయే ఉప ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థిగా రావయ్య రంగారా. అయ్యగారు మీరు నమస్కారం పెట్టాక కనీసం ఒక్కడు కూడా కుర్చీ నుంచి లేవట్లే చూడండి. వదిలేరా, కుర్చీ మనకి ఉన్న కొత్త, మనం వచ్చాక ఆటోమేటిక్ గా వాళ్ళే లేచిపోతారు. ఏ బట్టతల జరుగు, అయ్యగారు వచ్చారు కదా, జరుగు. అయ్యగారు మీరు కూర్చోండి. అన్నగారికి స్వీట్ బాక్స్ పంపించారు, వచ్చిందా? వచ్చిందిలే గాని ఏమయ్యా, కొంపదీసి మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతావా ఏంటి? బై ఎలక్షన్ లో సీట్ కోసం వచ్చానన్నా. ఇంతకు ముందే నీకు సీట్ వచ్చిందని ఆనందించాం, ఇప్పుడేమో వాళ్ళు లాగేసుకున్నాడు. ఇక జీవితంలో నీలాంటి మంచోళ్ళకి సీట్ రాదయ్యా. ఏమయ్యా, నిన్ను పార్టీలోంచి బయటకు పంపించేసాక మేము పదవిలోకి వచ్చాం. నీతికి నిలబడే పార్టీ అని చెప్పి జనాలు మనకు ఓటేశారు. నిన్ను పార్టీలో చేర్చుకుంటే జనాలు ఏమంటారు? సరే, జనాల సంగతి వదిలేవా, మీడియా వాళ్ళు మమ్మల్ని లేకి పారేరు. ఏంటన్నా నువ్వు అనేది? ఇక్కడున్న వాళ్లలో ఏదో ఒక కేసులో ఇరుక్కొని పేపర్లోకి ఎక్కని వాళ్ళని ఒక్కరిని చూపించండి. ఇప్పుడు వీళ్ళు తలదించుకున్నంత మాత్రాన బుద్ధిమంతులు అయిపోయినట్టేనా? ఊరుకోవయ్యా, నువ్వే కదా రాజకీయాలు వద్దని బయటకు వెళ్ళిపోయాను. వయసు మీద పడుతుంది కదా, వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టడం, వాళ్ళు చెప్పింది వినడం ఈ వయసులో అవసరమా అనుకున్నా. అదిగో ఆయనది పోలీస్ శాఖట. ఒక పోలీసును ట్రాన్స్ఫర్ చేయమని 3 నెలల నుండి అడుగుతున్నాను. అది ఆయనకు చేత కావడం లేదు. ఆయనకు పోలీస్ స్పెల్లింగ్ తెలుసా? ఒకప్పుడు కాళ్ల దగ్గర ఉండేవాడు, ఇప్పుడు కలవలేనంత బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని అంత అవసరమా? వదిలేండి అన్నా. రంగా, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో చూసుకుందామయ్యా, ఇది ఎంపీ ఎలక్షన్. ఇప్పుడు నేను అడుగుతుంది సీటు మాత్రమే. మీ సంజాయిషీ నాకు అవసరం లేదు. మీరు సీటు ఇస్తున్నారా లేదా? నాకు సీటు కావాలి, నేను గెలిచి చూపెడతాను. ఓడిపోతే ఏం చేయాలి? అవకాశం వస్తే అందరూ మాట్లాడేవాళ్లే. ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో. రంగా, ముఖ్యమంత్రిగా చచ్చిపోతే వీధికో శిలా విగ్రహం పెడతారు. ఆ పదవి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు ఆ విషయం మర్చిపో అన్నా. నువ్వు చనిపోయిన మరుక్షణమే సకల మర్యాదలతో గౌరవంగా సాగనంపి భారతరత్న కూడా ఇప్పించి వీధికో విగ్రహం పెట్టడం కన్ఫామ్. ఆ మాట చాలయ్యా. ఏమయ్యా, ఆ ఎంపీ సీటుకి నిలబెట్టేద్దామా? సరే, ఇప్పుడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంగయ్య నన్ను ఎంపిక చేశారు. ఓకే కదా? కండువైపు అయ్యగారు ఏ పార్టీ తీయమంటారు? ఏంటయ్యా అన్ని తీసుకొచ్చావు? ఏం లేదన్నా, మీరు సీట్ ఇవ్వకపోతే అవతల పార్టీకి వెళ్దామని తీసుకొచ్చా. సరే, జరిగే పని చూడండి. ఏమయ్యా, నువ్వు ఆయన వెనకాల ఉండి కావలసినవన్నీ చూసుకో. అలాగేనయ్యా. రే మావా, ఆయన మా నాన్న ఫ్రెండ్ రా. అయితే ఏంట్రా? రేయ్, మా నాన్నతో చెప్పేస్తాడు రా, వెళ్దాం పదా. తనే గుడికొచ్చాడా? వైన్ షాప్ గా వచ్చాడు. వెళ్దాం లోపలికి. ఫ్రెండ్స్ అయిపోతారు. ఏంద్రా వైన్ షాప్ కి వచ్చావు? మందు కొడతానికా? లేదు అంకుల్, మా ఫ్రెండ్ బర్త్డే కేక్ తీసుకుందాం వచ్చాను. వెళ్ళండి వెళ్ళండి. వస్తాను అంకుల్, థ్యాంక్ యూ. బాబులు గడించి పెడితే మా నాన్న చెప్పేస్తాడు. అవన్నీ తర్వాత రా, ముందు మందు కొడదాం. రే ఆర్డర్ ఇవ్వండిరా.